ఈ వీడియోలో మనం ఇస్లాం చరిత్రలో జరిగిన ఒక గొప్ప నిజ సంఘటనను తెలుసుకుంటాం. మహానుభావుడు అబూబకర్ అస్-సిద్దీక్ రజియల్లాహు అన్హు గారు తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తిని ఎలా క్షమించారో ఈ కథలో తెలుసుకుంటాం. ఈ సంఘటనలో ఉమ్ముల్ ముమినీన్ ఐషా బింట్ అబీ బకర్ రజియల్లాహు అన్హా గారిపై అపవాదు వ్యాపించినప్పుడు ఒక తండ్రిగా ఆయన ఎదుర్కొన్న బాధ, కోపం మరియు చివరకు అల్లా ఆయత్ వినగానే చూపిన క్షమాభావం మన హృదయాన్ని కదిలిస్తుంది. ఈ సంఘటనలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబం ఎదుర్కొన్న పరీక్ష కూడా మనకు గొప్ప పాఠం చెబుతుంది. మదీనాలో ముస్లింల సమాజం పెరుగుతోంది, కానీ శత్రువులు కూడా ఉన్నారు. అవిశ్వాసులు, మునాఫికులు. వారు ముస్లింలను బాధించడానికి అవకాశాలు వెతుకుతుండేవారు. ఒకరోజు ఒక పెద్ద అపవాదు వ్యాపించింది. అది నబీగారి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఆ అపవాదు ఎవరి గురించి? ఆమె ఎవరు? ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా బింట్ అబీ బకర్ రజియల్లాహు అన్హా, అలాగే ఆమె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య మరియు అబూ బకర్ రజియల్లాహు గారి కుమార్తె. కొంతమంది మునాఫికులు ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. మదీనాలో అది వేగంగా వ్యాపించింది. ఆ మాటలు వినగానే అబూ బకర్ రజియల్లాహు అన్హు గారి గుండె విరిగిపోయింది. ఒక తండ్రిగా ఆయన బాధను ఊహించండి, ఒక ముస్లింగా ఆయన కోపాన్ని ఊహించండి. ఆ అపవాదును ప్రచారం చేసిన వారిలో ఒకరు మిస్తహ్ అనే వ్యక్తి. అతను పేదవాడు. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారు అతనికి ఆర్థిక సహాయం చేసేవారు. ఆయన ఖర్చులతో మిస్తహ్ జీవించేవాడు. కానీ అదే వ్యక్తి ఆయన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడాడు. అబూ బకర్ రజియల్లాహు అన్హా గారు చాలా బాధపడ్డారు. అతని మనసులో కోపం వచ్చింది. ఇకపై నేను మిస్తహ్కు ₹1 కూడా ఇవ్వను అని ఆయన ప్రమాణం చేశారు. మనలో చాలా మంది అయితే ఏమి చేసేవాళ్లం? మన గౌరవాన్ని కించపరిచిన వ్యక్తికి సహాయం చేస్తాము. కానీ ఇక్కడే ఈ కథలో అద్భుతం ఉంది. ఈ సమయంలో అల్లాహ్ ఒక ఆయత్ను అవతరింపజేశారు. సూరహ్ నూర్. అల్లాహ్ ఇలా అంటున్నారు: ధనవంతులు తమ బంధువులకు, పేదలకు అల్లాహ్ మార్గంలో హిజ్రత్ చేసిన వారికి సహాయం చేయడం ఆపకూడదు. వారు క్షమించాలి, వారు మన్నించాలి. మీరు అల్లాహ్ మీకు క్షమించాలి అనుకోరా? ఈ ఆయత్ వినగానే అబూ బకర్ రజియల్లాహు గారి హృదయం కదిలిపోయింది. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అల్లాహ్ నాకు క్షమించాలి అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ వెంటనే తన ప్రమాణాన్ని రద్దు చేశారు. మిస్తహ్కు మళ్లీ సహాయం ప్రారంభించారు. అంతేకాదు, ఇంకా ఎక్కువగా సహాయం చేశారు. ఇది సాధారణ మానవ క్షమ కాదు. ఇది ఇమాన్తో నిండిన హృదయం. మన గౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తిని మనమే తిరిగి ఆదరించడం, ఇది ఎంత గొప్ప స్థాయి! ఈ సంఘటన మనకు చెబుతోంది, ఇమాన్ అంటే మాటలు కాదు, అది చర్యలు. అబూ బకర్ రజియల్లాహు గారు చూపించారు. క్షమించగలిగే హృదయం అల్లాహ్కు అత్యంత ప్రియమైనది. అల్లాహ్ మనకు కూడా అటువంటి హృదయాన్ని ఇవ్వాలి. ఆమీన్.